తెలంగాణ పేపర్ ఈ ఎంతనో మరి దీన్ని లెక్కేమనేయాలి. మొత్తానికి మరో ఈ లెక్క పెట్టుకోరు ఎన్ని 16,000 కోట్ల అట. మరో 16,000 కోట్లు రేవంత్ సర్కార్ కొత్త అప్పు. ఇక ఏ తేదీని ఎంత అప్పు తెచ్చిందని చెప్దాం. రాబోయే 3 నెలల్లో 16,000 కోట్లు. ఏప్రిల్ 2 నుంచి వారానికి 1000 కోట్ల నుంచి 2,000 కోట్ల అప్పాట. ఇక డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా 18,000 కోట్ల అప్పు తెచ్చిండయా. ఇక ఏ నెలలో ఎంత అప్పు తెచ్చిందంటే తేదీతో సహా రాసుకొచ్చిండు. ఈ తెలంగాణ పేపరు రేవంత్ రెడ్డి భాగవతాన్ని మొత్తం గిట్లా ఇప్పి చెప్తాంది. రేవంత్ రెడ్డి బతుకుదామంటే బతకనిచ్చేటట్లేదు ఈ తెలంగాణ పేపరు. సుఖంగా నిద్రపోదామంటే సుఖంగా నిద్రపోనిచ్చేటట్టు లేదు. అర్ధరాత్రి కూడా ఉలిక్కిపడేటట్టు చేస్తాంది ఈ పేపర్. జర్నలిస్ట్ శంకర్ మీద మీకు దాడి ఎందుకు జరిగింది తెలుసా? కేవలం ఈ పేపర్ వల్లనే. ఈ పేపర్ల రాసుకొచ్చే నిజమైన వార్తల వల్ల, వాస్తవాల వల్ల రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్మునికి పిలిచి చెప్పిండట, శంకర్ జర్నలిస్ట్ శంకర్ న్యూస్ ఛానల్ వల్ల నాకు ఇబ్బంది లేదు, కానీ జర్నలిస్ట్ శంకర్ పేపర్ బతుకుతే మాత్రం మనకు గండవేరా, మన కుర్చీ కూలిపోతుంది, మనకు కుర్చీ ఉండదు, మన ముఖ్యమంత్రి పదవే పోతుందిరా, వాని పోయి సంపేర జర దండం పెడతా, వాడు రాసే రాతల వల్ల ఎంత అప్పు చేస్తానో, ఎంత దుర్మార్గం చేస్తానో వాని రాతల వల్లనే, వాని పేపర్ రాతల వల్లనే 7,000 కోట్లు రైతు బంధు కోసం కేసీఆర్ ప్రభుత్వ ఖజానాలో ఉంచిపోతే వాటిని 2 మంత్రులకు పంచిందని వాని పేపర్ వాళ్ళనే తెలిసిపోయిందిరా, వాని పేపర్ రాసుకొచ్చిండ్రా, జర వాని కథం చేయరా అని చెప్పిందట. ఈ పేపరే ఇప్పుడు అందుకే చూడు. ఇక ఏ నెలలో ఎంత అప్పు తెచ్చిందనేది రాసినాక ఇక రేవంత్ రెడ్డికి నిద్ర పడుతుందా? తేదీ అప్పు ఏప్రిల్ 2న 1000 కోట్లు తెస్తారట, ఏప్రిల్ 8న 2,000 కోట్లు తెస్తారట, ఏప్రిల్ 23న 2,000 కోట్లు తెస్తారట, మే 7న 2,000 కోట్లు తెస్తారట, మే 14న 2,000 కోట్లు తెస్తారట, మే 28న 2,000 కోట్లు తెస్తారట, జూన్ 4న తెలంగాణ ఏర్పడిన రోజు, తెలంగాణ జూన్ 4న 1000 కోట్లు తెస్తారట, జూన్ 11న 2,000 కోట్లు తెస్తారట, జూన్ 25న 2,000 కోట్లు తెస్తారట. మొత్తం 1, 2, 3 నెలల్లో 16,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మళ్ళా మన నెత్తి మీద వేసి మళ్ళా రేట్లు పెంచి మన గొంతులు కోసేసి మన జీవితాలను ఆగం చేసే ఒక అద్భుతమైన కార్యాన్ని మాత్రం మన రేవంత్ రెడ్డి గారు ప్రీతం ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నారు. అయ్యా ఇక పేగులు మెడలేసుకొని ఊరేగడాలు, లేకపోతే ఏమంటాడు కాలు పెట్టి తొక్కుత పాతాళానికి, ఇవి బంధు పెట్టుకొని అప్పులు ఎందుకు చేస్తానో చెప్పు చేరా. అప్పులు ఎందుకు తెస్తాను? ఈ అప్పులు తెచ్చి ఎవరను ఎట్లా పెడతానో, ఎవరికి తిండి పెడతానో, అప్పులు తెచ్చి కొప్పులు ఎందుకు చేస్తాను? ఆల్రెడీ 5 లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్. మేముంటే పోనిద్దుమా సీతను అన్నట్టు, నేనుంటే అప్పు చేద్దునా, మా కాంగ్రెస్ ఉంటే అప్పు చేసా, మీ కాంగ్రెస్ ఉంటే దేశాన్ని ఏం చేసినో చూస్తాను. ఆల్రెడీ దేశంలో కులం కొట్టేయకుండా, దేశంలో ప్రజలను అభివృద్ధి చేయకుండా, భూములు పంచకుండా 78 సంవత్సరాలు మీ కాంగ్రెస్ ఏం చేసినో కళ్ళారా చూసినావు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడిగా నువ్వేం చేయబోతున్నావు కూడా ఇక చూస్తాను కళ్ళారా. నీళ్లు కథం చేసినావు, పొలాలు కథం చేసినావు, రైతులను కథం చేసినావు, ఆర్టీసీ బస్సులను కథం చేసినావు, మా మహిళలు కొట్టుకొని అనుకునే కాడికి తెచ్చినావు. ఇప్పుడు మళ్ళా 3 నెలల 16,000 కోట్లు అప్పు తెస్తాను. చలో సావుర్రి అనే కవి తీసుకొచ్చింది.